వెల్కమ్ బ్యాక్ టు రుషి శాన్వి యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం మునక్కాయ టమాటా కర్రీ చేసుకోబోతున్నాం. అందుకోసం ఒక 2 మునక్కాయలు, ఒక 5 టమాటాలు అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండ్ 2 పచ్చిమిర్చి తీసుకున్నామండి. వీటన్నిటిని కూడా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాము. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ తాలింపు గింజలు వేసుకుంటున్నామండి. పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అండి. ఈ తాలింపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే మనం చూపించాం కదండి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నామని వాటిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాయి. ఈ ముక్కలన్నిటినీ కూడా మనకి కాగినటువంటి నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మనకి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అనేవి మగ్గిన తర్వాత ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలండి. ఈ కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలండి. మనకి ఇలా ఇలా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు 3 కూడా ఫ్రై అయిపోవాలండి. ఇలా ఫ్రై అయినటువంటి వాటిల్లో మనం ముందుగానే చెప్పాం కదండి, ఒక 5 టమాటాలని, మీడియం సైజ్ టమాటాలని తీసుకొని పొడవుగా చీలికలుగా కట్ చేసుకోవాలండి. అలా కట్ చేసుకున్నటువంటి ఈ 5 టమాటా ముక్కల్ని కూడా ఇప్పుడు మనకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు మగ్గాయి కదండి, అందులోనే వేసుకొని ఈ టమాటాలను కూడా మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటాలన్నీ కూడా వేసుకోవాలండి. ఇలా టమాటాలన్నీ వేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ టమాటాలన్నిటినీ కూడా మగ్గించుకోవాలి. చూడండి, ఈ విధంగా టమాటాలన్నీ వేసేసాను కడాయిలో. ఇలా టమాటాలన్నీ వేసిన తర్వాత ముందుగానే చెప్పాను కదండి, నేను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలని చెప్పి. ఈ విధంగా టమాటా ముక్కలన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఈ పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ఈ పసుపు, ఉప్పు వేస్తే మనకేంటంటే టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గుతాయి, త్వరగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ అనేది మగ్గనివ్వాలి. ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇందులోనే మనం ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా కదుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా, కలర్ అనేది మంచిగా ఉంది కదండి. ఈ విధంగా మనకి ఫ్రై చేసుకోవాలి. టమాటాలన్నీ చూసారా ఎంత బాగా మగ్గిపోయినాయో, ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో, కర్రీలాగా అయిపోయినాయి. ఇలా మొత్తం కూడా మగ్గిపోయి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన అంతా పోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి ఒక 2 మునక్కాయలు తీసుకున్నామండి. ఆ 2 మునక్కాయలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిపైన ఉన్నటువంటి తొక్కంతా తీసేసుకోవాలి. తొక్కంతా తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మునక్కాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అలా మగ్గినప్పుడు ఏమవుతుందంటే ఆ టమాటాల్లో ఉన్నటువంటి పుల్లదనము మరియు ఉప్పు, పసుపు అనేవి ముక్కకి బాగా పడతాయండి. అప్పుడు ముక్క టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఈ విధంగా మొత్తాన్ని కూడా కదుపుతూ కర్రీ మొత్తాన్ని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత చూడండి, ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకొని అందులో పోసుకోవాలండి. ఎందుకంటే మనకు మునక్కాయ అనేది సాఫ్ట్గా ఉడకడం కోసం. ఈ విధంగా మనకి మునక్కాయ అనేది కూడా ఉడికితే చూడండి, ఈ విధంగా ఉడకడం కోసం మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇలా మొత్తాన్ని ఒకసారి కదుపుకున్న తర్వాత
ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకుంటున్నామండి. ఎందుకంటే 2 టేబుల్ స్పూన్స్ ఎందుకు వేస్తున్నా అంటే మా కారం కొంచెం మంట తక్కువగా ఉండడం వల్ల నేను కారం అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని మొత్తాన్ని కూడా కదుపుకుంటూనే ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. ఈ విధంగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తీసి ముక్క ఉడికిందో లేదో చూసుకొని కదుపుతూ ఉండాలండి. ఇలా మధ్య మధ్యలో తీసి కదుపుతూ ఉండాలి. టెస్ట్ చేస్తున్నాను చూడండి ముక్క ఉడికిందో లేదో అని. ముక్క అయితే గట్టిగా ఉందండి, ఉడకలేదు. అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిస్తున్నాను. ఈ విధంగా ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. చూడండి ఇలా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసుకుందామండి ముక్క మనకి ఉడికిందో లేదో అనేది. ముక్క అనేది సాఫ్ట్గా ఉడికిపోతే ఇంకా మనకి కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. మెత్తగా ఉడికిపోయిందండి ముక్క అనేది. మన కూర అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా మనం దీనిలో కొత్తిమీర అనేది వేసుకొని దించేసుకోవడమేనండి. మనకి వేడివేడి మునక్కాయ టమాటా కూర అనేది రెడీ అయిపోయిందండి. చూడండి ఈ విధంగా కొత్తిమీర వేసుకొని వేడివేడి టమాటా మునక్కాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మా వారికి నేను లంచ్ బాక్స్ అనేది పెడుతున్నాను. దానికోసం వేడివేడి అన్నం అండి. ఇలా అన్నం వేసుకొని బాక్స్లో తర్వాత మనం ఇంతకుముందు చేసుకున్నటువంటి మునక్కాయ టమాటా కూర ఉంది కదండి, అదొక బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇలా మునక్కాయ టమాటా కూర, గడ్డ పెరుగు, వేడి అన్నం అనేది ఒక 2 మినిట్స్ అలా ఉండనిస్తానండి. లేదంటే మనకి మా అన్నం పాడైపోతుంది. అందుకని చెప్పి తర్వాత ఒక బాక్స్లో కర్రీ తీసుకొని కర్రీ వేసుకుంటానండి. ఈ విధంగా కర్రీ వేస్తాను. తర్వాత ఇంకొక బాక్స్లో పెరుగు వేస్తానండి. గడ్డ పెరుగు అండి. మా పెరుగు చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుందండి. ఈ విధంగా ఈ మూడింటిని ఒక క్యారియర్ బ్యాగ్లో పెట్టేస్తానండి. చూడండి ఈ విధంగా పెట్టేసుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి, మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేయండి. మునక్కాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.